ఎందుకు అంటే అది చాలా ఇట్లా చెవులో మాట్లాడుతుంది. డేట్ వచ్చిందా అని అడగటానికి నాకు ప్యాడ్ కావాలి అని కాలేజ్ పిల్లలు ఎవరైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు డేట్ వస్తుంది అంటారు, కానీ ప్యాడ్ ఉందా నాకు డేట్ వచ్చిందని ఎవ్వరు అడగరు. సిగ్గుపడతారు, చెవులో మాట్లాడతారు, అమ్మతో తప్ప మాట్లాడరు. అవునా? అలాంటి విషయం ఈరోజు ఇంతమందిని కూర్చోబెట్టి నేను ఎక్కడి నుంచో వచ్చి ఎందుకు మాట్లాడుతున్నా? అది మన ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి. అది మన ఆరోగ్యం అందరికి కావాలా లేదా? ఎవరు ఇంకా మాట్లాడాలి? మీరు సైలెంట్ అయితే నాకు ఈజీ అవుతుంది, అప్పుడు ఎక్కువ విషయాలు చెప్తా. మీరు సైలెంట్ లేకపోతే గబగబాగా కానిచ్చేసి నేను పోతుంటా. సైలెంట్ ఉంటే మంచిగా చెప్తా. అందరికీ పీరియడ్స్ వస్తుంది కదా, అవునా? ఏం వాడతారు? ఇంత నిదానం చెప్తారు. ఇప్పుడు పల్లెటూరుకి వెళ్ళొస్తున్నా గట్టి చెప్పారు వాళ్ళందరూ మేడం అని. చిన్న మారుమూల ప్రదేశం ఒక గ్రామానికి వెళ్ళి వస్తున్నా ప్యాచ్ వాడుతున్నామని చెప్పారు. మీరేం ఇంకా సిగ్గుపడుతున్నారు? ప్యాచ్ వాడుతున్నాం కదా. ఇంత ముందు ఏం వాడేవాళ్ళు? చెప్పలేకే బాగా క్లాత్ నుంచి ప్యాడ్కి వెళ్ళి ఆడదే కదా. మన అవ్వేం చేసింది? అప్పట్లో ఆమెకు తెలియదు కాబట్టి చేసింది. ఇప్పుడు మనం అదృష్టవంతం కాబట్టి ప్యాడ్ వచ్చింది. వాళ్ళు పిచ్చోళ్ళ కూర్చుని తిప్పుకునేవాళ్ళు, మనకి ఇప్పుడు తిరగాల్సిన అవసరం లేదు. వాడు పారి. సో వాళ్ళ అదృష్టవంతులు మనమేనా? నేనేం చెప్తాను తెలుసా, వాళ్ళే అదృష్టవంతులు, మనమే పిచ్చోళ్ళం. ఎందుకంటే ఆ బట్ట వాడేవాళ్ళు కదా, ఆ బట్ట వాడి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మనమేమనుకున్నాం, బట్ట వాడితే రోగాలు వస్తాయి. ఎవడో చెప్పిండు వచ్చి, బట్ట వాడితే రోగాలు వస్తాయి, బట్ట వాడొద్దు, ప్యాడ్ వాడండి, ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. మనం కొంచెమన్నా బుర్ర పెట్టి అరే బట్ట వాడితే రోగాలు వస్తే మనం రోజు బట్టలు వేసుకుంటున్నాం, రోగాలు రావే అని ఆలోచించినామా? ఓ బట్ట వాడితే రోగం వస్తుందంట, మనకు రోజు రోగాలు రావాలి. ఎందుకు రావంటే ఈ బట్టలు మనం ఎండలో ఆరేస్తాం. అవునా? ఒక వారం రోజులు ఫుల్ వర్షం వచ్చింది అంటే 6వ రోజు వర్షం ఎండ వచ్చేస్తే అందరూ బట్టలు వేసుకుంటారు. రావాలి అబ్బా ఎండ వచ్చింది, బట్టలు ఉతికే అందరూ ఉతికేసి ఆరే. ఎండ అంటే మనకు అంత విలువ. ఎండలో ఆరేస్తే బట్టలు మంచిగా ఉంటాయి కదా. కానీ ఆ బట్టలు ఏం చేసేవాళ్ళు? చీకట్లో ఆరేసేవాళ్ళు. బెడ్ కిందనో, కబోర్డ్ ఎరుమాలో, చీకటి గదిలోనో, ఎవరు చూడకుండా బాత్రూంలోనో, లేకపోతే బయట ఆరేసి పైన ఒక టవల్ వేయటమో దాసేవాళ్ళు. ఎవరు చూడకూడదు. అక్కడ మొదలైంది ప్రాబ్లం. ఇప్పుడు చెప్పండి, బట్ట నుంచి రోగం వస్తుందా? మనకుండే సిగ్గుతో వస్తుంది. మనం అసలు ఎందుకు సిగ్గుపడుతున్నాం? పీరియడ్స్ అంటే ఎందుకు సిగ్గుపడుతున్నాం? సిగ్గుపడాల్సిన విషయం అది. కానీ ఎందుకు పడుతున్నా? ఏమో తెలియదు. మా అమ్మకి చెప్పింది సిగ్గుపడు అని, మా అమ్మ నాకు చెప్పింది సిగ్గుపడు అని. నేను నా బిడ్డకి చెప్తా సిగ్గుపడు అని. సిగ్గుపడుతున్నాం కదా, అదే తప్పు మనం చేసేది. మగపిల్లలకి 15 సంవత్సరాలకి మీసాలు వస్తే వాడు ఇట్లే సిగ్గుపడతాడా? వాడేమో ఇట్లా చూపిస్తాడు. ఆడపిల్లలకేమో పీరియడ్స్ వస్తే సిగ్గుపడు అని చెప్తాడు. ఆ పీరియడ్స్ లేకపోతే ఈ సృష్టి ముందుకు పోదు కదా. మరి అలాంటి పీరియడ్స్ నుంచి మనం సిగ్గుపడాలా, గర్వంగా ఫీల్ అవ్వాలా? ఎంత పెద్ద మహానుభావుడైనా అవనివ్వండి, దేశానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి తల్లి గర్భం. ఆ తల్లికే పీరియడ్స్ లేకపోతే వచ్చేదా? సో మనం దీని గురించి సిగ్గుపడేది మానేయాలి. ఫస్ట్ పీరియడ్స్ అనేది గొప్ప విషయం, ఆడవాళ్ళకి ఇచ్చిన వరం. కానీ మనందరికీ పీరియడ్స్ ఎవరికి ఇష్టం లేదు. ఇంతమంది ఉన్నారు ఆడవాళ్ళు, ఎవరికి ఇష్టం పీరియడ్స్ అంటే ఏం చెప్తారు? ఊకో మేడం, పీరియడ్స్ ఎవరికి ఇష్టం ఉంటుంది? ఎందుకు వచ్చిందా అయిపోయిందా 4 రోజులు 5 రోజులు అయినా తలస్నానం చేసి హాయిగా ఉందా అనుకుంటాం. ఎవరికి ఇష్టం లేదు. సరే ఇష్టం లేదు, దేవుడు ఏదో కనికరించి 4 నెలలు పీరియడ్స్ ఇవ్వలేదు, అప్పుడు సంతోషంగా ఉంటారా? ఇష్టం లేదు కానీ కావాలి. నాకు పీరియడ్స్ అంటే ఇష్టం లేదు కానీ నెల రావాలి, రాకపోతే గూగుల్ గూగుల్ అవుతుంది. నాకు లోపల ఏమైందో పీరియడ్స్ రావాలి, టెన్షన్. ఆడపిల్లలకి రాకపోతే తల్లి లాక్కుని వెళ్తుంది డాక్టర్ దగ్గరికి. డాక్టర్ దగ్గరికి పోదాం, మీకు ఎందుకు పీరియడ్స్? బిడ్డకి పీరియడ్స్ రాలేదు, నా బిడ్డకి పీరియడ్స్ రాలేదు.
ఎందుకు ఇష్టం లేదు కదా, మరి ఎందుకు టెన్షన్? ఇష్టం లేదు కానీ అది రాలేదు అంటే ఆరోగ్యం లేదు, ప్రాబ్లం ఉంది, అది భయం. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే పీరియడ్స్ అనేది మహిళలకి దేవుడిచ్చిన వరం. చాలా మంది మగవాళ్ళకి గుండెపోటు వస్తుంది, ఆడవాళ్ళకి తక్కువ వస్తుంది. ఎందుకు తెలుసా? పీరియడ్సే మనని కాపాడుతుంది. మనకి నెల నెల వచ్చే పీరియడ్స్ ఆడవాళ్ళని కాపాడుతుంది. అందుకే మగవాళ్ళకి గుండె నొప్పులు, గుండెపోట్లు ఎక్కువ వస్తాయి. 50 సంవత్సరాల వరకు మన ఎవరు కాపాడుతున్నారు అంటే మనకి నెల నెల వచ్చే పీరియడ్స్ మనని కాపాడుతుంది. కానీ మనకి దాని విలువ తెలియదు. అబ్బా వచ్చిందిలే, ఏదో అయిపోయిందిలే అనుకుంటాం. ఇప్పటి నుంచి ప్రతి మహిళ దాని గురించి సిగ్గుపడకుండా పీరియడ్స్ వచ్చింది అంటే దండం పెట్టాలి దేవుడికి. నాకు ఇప్పటికీ 48 సంవత్సరాలు, ప్రతి నెల కరెక్ట్ టైంకి వస్తుంది అంటే దండం పెడతా. అబ్బా టైంకి పీరియడ్స్ వస్తుంది కాబట్టి నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నా, ఇంత యాక్టివ్గా ఉన్నా, ఇంత హెల్తీగా ఉన్నా. రాకపోయి ఉంటే నేను ఎట్లుండునో అది ప్రతి మహిళకి తెలవాలి. కానీ ఎందుకు ఇష్టం లేదు మహిళలకి పీరియడ్స్ అంటే? చిరాకు మేడం, పొట్ట నుండి కడుపు నొస్తుంది, కాళ్ళు గుంజుతున్నట్లయితే, అవునా? చిరాకు, ప్యాడ్ పెట్టుకుంటే వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, రాసుకుని పోతుంది. నడవాలి 2 కిలోమీటర్లు అంటే నా చేత కాదు అంటామా లేదా? మరి అందరికి అందుకు ఇష్టం లేదు, మాట్లాడతారు. అందుకే ఇష్టం లేదు పీరియడ్స్ అంటే. అవునా కదా? అంతేనా? ఇప్పుడు అదంతా ఏమి ఉండదు. ఒక మ్యాజిక్ ట్రిక్ చెప్తాను. అసలు పీరియడ్స్ ఉన్నట్టే తెలియదు అంటే ఇష్టపడతారా? అట్లా ఆరోగ్యానికి మంచిది అనేది ఒకటి ఉంది. ఏంటి అక్కడ నవ్వుతున్నారు తెలుసా? అంటే ఇది ప్లస్ అనే వరకే నవ్వుతున్నారు. అందరు నవ్వట్లేదు, నువ్వే నవ్విస్తున్నావు అందరికి. సో ప్రతి నెల వచ్చే పీరియడ్స్ సంతోషంగా ఏమీ ప్రాబ్లం లేకుండా ఉండేలాగా చేసే ప్రోగ్రామే ఇది. ఓకే, మనము బట్ట నుంచి ప్యాడ్స్కి వచ్చాం, కానీ ఆ ప్యాడ్స్లో ప్రాబ్లం ఏంటనేది మనకి తెలియట్లేదు. ఏమున్నాయి ప్యాడ్స్లో? ఏమున్నాయి ప్యాడ్స్లో? కనపడేది ఏంటిది? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ప్లాస్టిక్ ప్లాస్టిక్ అందరికి పెట్టుకుంటే ఏమవుతుంది? గాలి ఆడదు, హీట్కి వేడికి ర్యాషెస్ వస్తాయి, బురద వస్తుంది, మంట పుడుతుంది, రాసుకుని పోతుంది. అది కనపడేది మనకి ప్రాబ్లం. కనపడకుండా ఏం ప్రాబ్లము? లోపల కలర్ ఉందా? ఏంటిది? ఎక్కడ టీవీలో కూడా చెప్పలేదు. వాడు 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 అంటున్నాడు కానీ ఇది ఏముందో చెప్పలేదు. ప్యాకెట్ మీద కూడా రాయడు. ఎందుకంటే ప్యాకెట్ చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడ రాయడు. ఏముంది దీంట్లో? జెల్ ఉంది. జెల్, సూపర్ అబ్జార్బెంట్ జెల్. అంటే ఒక చుక్క ఇట్లా పడగానే ఇట్లా పీల్చుకునే జెల్. ముందు ప్యాడ్ మందం ఉండే తెలుసా? పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది. ప్యాడ్ మందం ఉండే ముందు. ఇప్పుడు ఎట్లయింది? హీరోయిన్ లెక్క అయిపోయింది, స్లిమ్గా. ఏమంటున్నాడు? అల్ట్రా థిన్ అంటున్నాడు. అంటే మీరు ప్యాడ్ పెట్టుకుంటే కూడా పెట్టుకున్నట్టు తెలియదు, మంచిగా వాడండి అని. మన టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తారు. ఆడపిల్లలందరూ ఇక్కడ ఉంటారు, స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతా ఉంటారు నీళ్ళల్లో. ఒక ఆమెకి పీరియడ్స్ ఉంటుంది, ఆమె బయట ఉంది. ఆమెకి వీళ్ళందరిని చూసి కడుపుమంట అవుతుంది. వీళ్ళందరూ నీళ్ళల్లో ఆడుతున్నారు, నాకేమో డేట్ ఉంది కదా అని. ఆమె ఏం చేస్తుంది? ఈ బస్సులో నుంచి ఒక ప్యాడ్ తీసి స్విమ్మింగ్ పూల్లో వేస్తుంది. ఆ పూల్లో ఉన్న నీళ్ళన్నీ ప్యాడ్ ఉంది గుంజేసి. వాడు అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే నా ప్యాడ్కి అంత పవర్ఫుల్ గుంజుకునే కెపాసిటీ ఉంది, మీరు పెట్టుకుంటే అస్సలు తేమ తెలియదు. అది వాడు అడ్వర్టైజ్మెంట్. ఎట్లా వచ్చింది అంత పీల్చుకునే కెపాసిటీ? ఈ జెల్ మందంగా ప్యాడ్ ఉన్నప్పుడు ఈ జెల్ తక్కువ ఉండే. ఇప్పుడు ఇది ఎట్లా స్లిమ్ అయింది అంటే మనలాగా ఎక్సర్సైజ్ చేసి కాదు, డైటింగ్ చేసి కాదు, జెల్ యాడ్ చేసి ఎక్కువ. జెల్ యాడ్ చేస్తే ఎవరికి లాభమైంది? కంపెనీ వాడికి లాభమైంది. స్లిమ్ముకుందని అమ్ముకుంటున్నాడు. ఎవరికి నష్టమైంది? దాంట్లో ఉన్న రసాయనాలు ఎక్కువ యాడ్ చేసి మనకి రోగాలు వస్తున్నాయి. ఏం రోగాలు వస్తున్నాయి? చాలా మంది మహిళలకి డేట్ కరెక్ట్గా రాదు. 4 నెలలకి 3 నెలలకి వస్తుంది. పీసీఓడి, గర్భసంచిలో అండాశయాల్లో గడ్డలున్నాయి, బుడగలున్నాయి, నీటి బుడగలు. థైరాయిడ్ ప్రాబ్లం ఉంది,
కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుని కాలేజ్కి వెళ్తున్నారు. ఇది ఎక్కువ అయిపోయింది. ఇంతకు ముందు రాగా అక్కడక్కడ కాకుండా ప్రతి ఆడపిల్లకి ప్రాబ్లం అవుతా ఉంది. 30-35 సంవత్సరాలకి గర్భసంచి తీసేయాలి అంటున్నారు. అవునా? తీసుకున్నారు ఎవరన్నా? 35 ఏళ్ళకి 25 ఏళ్ళకి 25 ఎందుకు ప్రాబ్లం అంటే దీంట్లో ఉన్న కెమికల్స్. మాట్లాడకండి, లేకపోతే వినిపించదు. 50 సంవత్సరాల వరకు పని చేయాల్సిన గర్భసంచి 30-35 సంవత్సరాలకి తీసేస్తే దానికి ఉన్న ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. అర్థమైందమ్మా? ఏముంది, నాకు పిల్లలు పుట్టినారులే గర్భసంచితో పని అయిపోయింది అనుకుంటారేమో. దాని పని 50 సంవత్సరాల వరకు అండాన్ని రిలీజ్ చేయాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి. మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే కూడా అండాశయాలు కరెక్ట్గా పనిచేయాలి. అర్థమైందా? ఊరికే గర్భసంచి తీయించేసుకుంటే ఇంకా పీరియడ్ ప్రాబ్లం లేదులే, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు గుడిపోవచ్చు, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ పని ఆ పని చేయాల్సిందే 50 సంవత్సరాల వరకు. సో ఇప్పుడు ఈ కెమికల్స్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది. ప్లస్ ఏంటంటే ఇది గర్భసంచి, ఇది గర్భసంచి. అసలు పీరియడ్స్లో వచ్చినప్పుడు వచ్చే రక్తము చెడు రక్తం అనుకుంటారు చాలామంది. చాలామందికి చెడు రక్తం పోతుందిలే నెల బయటికి. చెడు రక్తం కాదమ్మా, అది మంచి రక్తమే. మీ గర్భసంచిలో రెడీ అవుతుంది ఒక నెల రోజులు. బిడ్డ వస్తే ఆ బిడ్డకి ఆ రక్తం నుంచి పోషణ దొరుకుతుంది. 9 నెలలు గర్భాశయము రెడీ చేసుకుంటుంది. అది ఎప్పుడైతే బిడ్డ రాదో అప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. చెడు రక్తం కాదది, బిడ్డకి ప్రాణము పోసే రక్తం. అది చెడు పీరియడ్స్ అప్పుడు చెడు రక్తం కాదు బయటకు వచ్చేది. మీరు అనుకుంటారేమో పోతే పోయిందిలే చెడు రక్తం పోతుంది, అది కాదు. అది మంచి రక్తమే, కానీ నెల బయటికి వచ్చేయాలి. అయితే ఇది గర్భాశయం, ఇది అండాశయాలు. ఓకే, ప్యాడ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ పెట్టుకుంటాం మనం. నెలకి 5 రోజులు, సంవత్సరంలో 60 రోజులు రాత్రి పగలు ప్యాడ్తోనే ఉంటున్నారు మహిళలు. చిన్న మారుమూల గ్రామాల నుంచి ప్రతి ఒక్కరికి ప్యాడ్స్ అలవాటైపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. దీన్ని పెట్టుకుని రాత్రంతా ఉంచుకుంటారు. తక్కువ బ్లీడింగ్ అవుతుందిలే, ప్యాడ్ ఎందుకు తీసేది, దీనికి మళ్ళీ ఒక 6 రూపాయలు వేస్ట్. నెక్స్ట్ డే పొద్దున్న వరకు పెట్టుకున్నామని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, ఈ కెమికల్స్ అన్నీ ఇక్కడ బాడీలోకి వెళ్ళి ఇక్కడ చర్మం చాలా పలుచుకుంటుంది. ఇక్కడ లాగా మందం ఉండదు. అమ్మా ఫోన్ మాట్లాడే వాళ్ళు అవతలకి వెళ్ళినమా, మీరు వినరు, పక్కన వాళ్ళు వినరు. ఇక్కడ ఈ చర్మము కల్పాగా ఉంటుంది, పలుచగా ఉంటుంది. వినపడుతుందా? ఇక్కడ వాళ్ళు వింటున్నారా? ఇక్కడ చర్మం పలుచుకుంటుంది కాబట్టి దీంట్లో కెమికల్స్ ఈ బాడీలోకి పీల్చుకుంటుంది. తీసుకొని మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసి థైరాయిడ్ ప్రాబ్లము, పీసీఓడి, పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైతున్నాయి. దానికి తోడు మనం సినిమాకి వెళ్తే ఫస్ట్లో ఒక యాడ్ వేస్తారు, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి గుట్కా పాన మసాలా నమిలితే నోటి క్యాన్సర్. అవునా? ఈ దవడ తీసేశారు. మనం అడ్వర్టైజ్మెంట్ నవ్వుకుంటాం, నా 2 గాజులు అమ్మేశాను ఆమె చెప్పగానే అందరు నవ్వుకుంటారు. కానీ అది నిజమే. నేను ఒక డాక్టర్గా నేనే ఎంతోమంది పేషెంట్స్ గుట్కా పాన్పరాలు తిని నోటి క్యాన్సర్ వచ్చి దవడ మొత్తం తీసేస్తాం. ప్రాణం కాపాడాలి కదా, ఇక్కడ నుంచి కట్ చేసి దవడ మొత్తం తీసేస్తాం. అది ఎందుకు వస్తుంది? ఆ గుట్కా పాన్ మసాలా లోపల నోట్లో పెట్టుకుని ఆ చర్మాన్ని ఇరిటేట్ చేసి క్యాన్సర్. అలా ఈ కెమికల్స్ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ చర్మాన్ని ఇరిటేట్ చేసి ఈ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ఎక్కువైతుంది. భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ ఎక్కువ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ ఎక్కువ అవుతుంది. మనకి తెలవకుండానే వస్తుంది రొమ్ము క్యాన్సర్. అట్లీస్ట్ మనం స్నానం చేసేటప్పుడు ఇక్కడ ఏంటో గడ్డలాగా ఉందే అని టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తే తెలుస్తుంది రొమ్ము క్యాన్సర్. ఈ గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అసలు తెలియని కూడా తెలియదు. మీకు ఏందబ్బా నాకు మొన్నే పీరియడ్స్ అయిపోయింది మళ్ళీ బ్లీడింగ్ అవుతుంది, మా ఇంట్లో కలిసినప్పుడు బ్లీడింగ్ అవుతుంది, పొత్తి కడుపులో నొప్పి వస్తుంది,